మా ఇంటికి పో, నీ బట్టలు బాగలేదన్న. ఆ పిల్ల అంటుంది, నేను బాగా స్కూల్కి రావాలి వచ్చాను అంటే అయ్యగారు అంటూ, పద్మ గారు ఈసారి వారం మనవరాలు జాగ్రత్త అన్నాడు. నేను దిగ్గుబడి లేచాను. లేచిన చెప్పిన వారానికి మళ్ళీ 2 ఆదివారం కూడా వెళ్ళిపోయింది. సరే సోమవారం రోజు ఆ రోడ్డు పోదాన్ని బయలుదేరారంట. మరి ఇక పిల్ల ఇట్లా పని పెట్టిందమ్మ రా అని ఫోన్ చేసిండు. అంతకుముందు అయితే నేను పిల్లల కోసం ఎక్కడున్నా ప్రార్థన చేస్తా. ఆ గొడ్డలన్నీ తడిసిపోయింది, నాకు తడిసిపోయింది. పిల్లకైతే సైకిల్ లేదు, సైకిల్ మీద వచ్చింది ఏంటయ్యా అంటే ఇంటికి పంపంటే పోవట్లేదు అయ్యా, ప్రార్థన చేస్తాను. అయ్యగారు గది చుట్టూ ఈ వారం కాదు వచ్చే వారం కూడా దాటిపోయింది అన్నాడు రాజుగారు. ఏం చెప్పొచ్చింది అనుకుంటున్నా. మరి దేవుడు చేసిన అన్న ముందే దర్శనంలో బయలుపరిచిండు. నేనైతే ఎవరికి చెప్పలేదు, వాళ్ళ అమ్మ నాతో కూడా లేదు. అయ్యగారి కోడికి కూడా రావట్లేదు, 2 వారాలు వచ్చింది. ఏందా ఎట్లా కనపడిందని నేను అనుకో అక్కడ కొన్నాడు కూడా మొరపెట్టి ఏడుస్తున్నా. అంత క్రమంగా మర్యాదగా జరగాలని రేపు ఆ కార్యక్రమం కూడా మీ అందరికీ వందనాలమ్మ. మా కుటుంబం కొరకు మా కొరకు ప్రార్థన చేయండి.